గురుగారు, మన తెలుగు ప్రజల్లో ఒక నానుడి ఉంది. 2 సుడులు ఉంటే ఇద్దరు భార్యలు ఉంటారనేది. ఇది యదార్థమేనా? 2 సుడుల వ్యవస్థ దగ్గరికొచ్చేసరికి 98% వాస్తవం అయ్యేటువంటి అవకాశాలుంటాయి. ఓకే. మిగిలినటువంటి అవాస్తవం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు అనంటే, మన సాంప్రదాయ వ్యవస్థల ప్రకారంగా మనం పాపిడి తీస్తూ ఉంటాం. మధ్య పాపిడి తీస్తుంటాం ఇదివరకు చూసాం. పాపిడి తీస్తే జీవితం బాగుంటుందిరా, పాపిడి సరిగ్గా లేకపోతే అస్తవంకరలు అవుతాయిరా అంటారు. అంటే మనకి ఇక్కడ బ్రహ్మగ్రంథి ఉంటుంది కదా, ఇదందరూ నమ్ముతాం. మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఈ గ్రంథి కోసం మనం ఓపెన్ అవుతాం కోసం చూస్తాం. ఇది ఎప్పటికీ కాదు, కపాల మోక్షం అయినప్పుడు మాత్రం ఇక్కడ నుంచి ఆత్మ వచ్చేస్తుంది అనేది లెక్క. అలా ఈ వ్యవస్థ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఇక్కడ మనకి జంక్షన్ బాక్స్ ఉంటుంది. అంటే నాడులన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి 2 సుడులు ఏర్పడేటువంటి అవకాశం. కుజుడు అంతర్ధంలో రాహువు జననంలో అంటే లగ్నంలో కూడా కుజుడు ఉండి, ఆ అంతర్దశలో రాహు ప్రవేశించి జనించినటువంటి సమయం యమగండ సమయం కానీ వజ్ర సమయం కానీ అయ్యి ఉంటే ఖచ్చితంగా 2 సుళ్ళు ఏర్పడతాయి. ఇది కారణం. 2 సుళ్ళు ఎందుకు ఏర్పడ్డాయంటే, అతను పుట్టినప్పుడు కుజుడు అంతర్ధంలో రాహు సమయం యమగండానికి 2-3 నిమిషాలు ముందు కానీ 2-3 నిమిషాలు వెనకాల కానీ ఉంటుంది. ఇలా పుట్టిన వాడికి 2 సుళ్ళు ఉంటాయి. ఇలా 2 సుళ్ళు ఉన్నవాడు 2 వివాహాలు చేసుకోవడానికి అవకాశం అనేది 89% జరుగుతుంది. ఎందుకు జరుగుతుందయ్యా అంటే, ఈ మొత్తం వ్యవస్థకి ప్రాధాన్యం ఇక్కడ. ఆడవారు కొప్పు వేసినప్పుడు ఇక్కడ వేస్తారండి. కొప్పు ఇలా కొప్పు వేసినప్పుడు ఇక్కడ పడుతుంది. మగవారు పిలక వేసినప్పుడు ఇక్కడ వేస్తారు. ఇక్కడ వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. ఈ 2 సుళ్ళు ఉన్నటువంటి వారికి ఏమవుతుంది అంటే, మొట్టమొదటి అవకాశము నిలబడుతూ రెండో వ్యవస్థను నడుపుకుంటూ ఉంటారు. వీళ్ళకి అన్నీ కూడా చేతి వరకు వచ్చి ఆగిపోతాయి. అప్పుడు ఏం చేస్తాం, వేరే అవకాశం కోసం చూసుకోవడానికి పక్కదారులు పడతారు. అర్థం. దాని కొరకు మన దాంట్లో 2 సుళ్ళు ఉన్న వారికి 2 వివాహాలు అయ్యే అవకాశం 89% నడుస్తుంది. ఓకే గురుగారు, చాలామంది కన్న తల్లిదండ్రులు తమ పిల్లల్ని చాలా ముద్దుగా ప్రేమగా పెంచుకోవడం జరుగుతుంది. కానీ వాళ్ళు చదువుకోవడానికి పంపించినప్పుడు ఈ ప్రేమ వ్యవహారాలు పెట్టుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఒక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే, తల్లిదండ్రికి ఎగనెస్ట్గా మ్యారేజ్ చేసుకోవటం కూడా జరుగుతుంది. ఇప్పుడు ప్రేమ కరెక్టా తప్ప అనేది దాని గురించి మనం డిస్కషన్ చేయట్లేదు. ఒకవేళ ఏ కుటుంబంలో అయినా సరే, ఆ ఆడపిల్ల కానీ మగపిల్లవాడు కానీ ఈ గ్రహం ఇలా ఉంటే వాళ్ళకి ప్రేమ వివాహాలు జరిగే అవకాశాలు ఉంటాయి అనేది జాతకంలో తెలుస్తుందంటారా మనకి? జాతకంలో ఖచ్చితంగా ప్రేమ వివాహమా లేకపోతే పెద్దలు కుదిరించిన వివాహమా, ఎన్ని వివాహాలు ఇతనికి అవుతాయి అనేటువంటివి నిర్ధారణ చెయ్యొచ్చు. కానీ పరిశీలన అనేటువంటిది సిస్టంలో చేయరు. వ్యక్తిగతంగా ఒక వ్యక్తి జాతకం రాయాలి అంటే అది చేత్తో రాసిన దానికి ప్రాధాన్యత ఇవ్వండి. రెండోది, ఇప్పుడు మంచి సిస్టంలో వస్తున్నాయి. సిస్టంలో అన్నీ ఖచ్చితమైన ఉండవు. ఇప్పుడు మనం ఎంత అప్డేట్ అయినా గూగుల్ మ్యాప్ మీరు పెట్టుకున్నారనుకోండి, ఇది రాంగ్ డెసిషన్. ఒక్కొక్కసారి చాలా మందికి రాంగ్ డెసిషన్స్ చూపిస్తాం. ఒక అతను చెరువులో చూపించింది దారి. అలా సిస్టమ్ దగ్గర ఒకసారి కోణాలు సరిగ్గా చూసేటువంటి అవకాశం ఉండదు. ఒక వ్యక్తి చూసే కోణం ఇంకొక వ్యక్తి చూడండి. అర్థమైందా? ఇప్పుడు పిట్ట యొక్క కన్నును కొట్టమని ద్రోణాచార్యులు చెప్తారు. అందరికీ ఏం కనబడింది? చెట్టు ఆకులు కనబడ్డాయి. కానీ అభిమన్యుడికి ఏం కనబడింది? అర్జునుడికి ఏం కనబడింది? కేవలం కన్నే కనబడింది అర్జునుడికి. దృష్టి అక్కడ ఉంది. ఇలాగా జాతకం రాసేటువంటి మేము కానీ జాతకంలో 3 ఉంటాయి. అంశచక్రము, ఆరూఢ చక్రము, నవాంశ చక్రము, దశాంశ చక్రము అని 4 ఉంటాయి. ఇలా చూడాలా, ఇలా చూడాలా, ఎలా చూసినా ఏ స్థాయి ఉంది. దీన్ని పరిశీలన చేయడానికి మేము 2 రోజులు టైం తీసుకుంటాం. ఒక్క రోజులో జాతకం అనేటువంటి చెప్పరు. ఇవాళ డేట్ తీసుకుంటే 2 రోజుల తర్వాత దాన్ని పరిశీలించి ఎన్ని వివాహాలు అవుతాయి, ప్రేమ వివాహం ఉందా, ప్రేమ వివాహానికి చంద్రుడు కేతువు కారకుడు అవుతారు. గురుడు వివాహకారకుడు కాబట్టి గురుడిని కూడా దీంట్లో కన్సిడర్ చేస్తారు. చంద్రుడు మనసుకు సంబంధించిన వాడు. ఏ గ్రహము ఏ స్థితిని మారితే ఇతనికి ప్రేమ వివాహం అవుతుందని ముందే చెప్తారండి. 97% జాతకంలో జరిగేవి జరుగుతాయి. చక్రాన్ని అనుసరించి పరిశీలన చేసి గురువుగారికి కాస్త టైం ఇవ్వండి. ఇవాళ ఇచ్చి సాయంత్రమే ఫోన్ చేసి గురుగారు ఏమైంది అని అడగద్దు. రేపు ఎల్లుండ గురుగారు ప్రశాంతంగా చూడండి. ఎందుకంటే ఇది జీవితాలు. ప్రశాంతంగా చూడండి, 2 రోజులు టైం తీసుకోండి. గురువుని సంతోషపెట్టి జాగ్రత్తగా చెప్పించుకోండి. సిస్టంలోంచి తీసినవి నాకు తెలిసి 50% వరకే కరెక్ట్.